నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతం మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమ శివాయ. అవినాష్ గారు, కోర్ట్ కేసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి మాకు. వాటి నుంచి సొల్యూషన్, కోర్ట్ కేసెస్ అంటేనే టైం పడుతుంది కదా, ట్రయల్స్ కి రావడానికి చాలా సమయం పడుతుంది. సో దాని నుంచి బయటపడాలి. ఎండ్ ఆఫ్ ది డే అది స్ట్రెస్, ఎండ్ ఆఫ్ ది డే కదా. ఎప్పటికప్పుడు హియరింగ్స్ కి వెళ్ళాలన్న, అది క్రిమినల్ అవ్వచ్చు, సివిల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కోర్టుకి సంబంధించి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం. అందున భూమికి సంబంధించి ఎక్కువగా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం. లేకపోతే గొడవలు, రకరకాల మనుషులతో గొడవలు అయ్యాయి, అది కేసుల దాకా వెళ్ళాయి, దాని నుంచి బయటపడట్లేదు మేము, మా పిల్లలు ఇరుక్కున్నారు అని చెప్పే వాళ్ళు కూడా లేకపోలేదు. వీటిలన్నిటికీ సొల్యూషన్ ఏంటి అవినాష్ గారు? ఇవాళ మనం మాట్లాడేది ఏంటంటే మెయిన్ గా కోర్టు కేసెస్, Yeah. గొడవలు. కోర్టు కేసు అంటే ఇవాళ ఏం జరుగుతుందో తెలియదు. ఆపోజిషన్ వాళ్ళు, లాయరు, అపోజిషన్ పార్టీ ఏం చూపిస్తారో ఎవిడెన్స్ తెలియదు. చాలా ఇంపార్టెంట్. అంటే ఈ రోజు మన జీవితం మారిపోతుంది అని చెప్పడానికి కోర్టు కేసు అనేది చాలా ఇంపార్టెంట్. అలానే ఇప్పుడు మీరు ఒక ఆఫీస్లో పనిచేస్తున్నారు, ఒక మీడియా ఆఫీస్ అవ్వచ్చు, ఒక సాఫ్ట్వేర్ ఆఫీస్ అవ్వచ్చు. ఇప్పుడు ఇవాళ నిన్న మీకు గొడవ అయింది, ఇవాళ బాస్ దగ్గర మీకు అది ఉంది, దాని ఏమంటారు, ట్రయల్ ఉంది, ఆఫీస్లోనే ట్రయల్ అనుకోండి. అంటే జడ్జిమెంట్, తప్పు నీదా, తప్పు నీదా. ఇట్లాంటివి జరుగుతుంటాయి ఆఫీసుల్లో, చాలా జరుగుతాయి. సాఫ్ట్వేర్ లో జరుగుతాయా? సాఫ్ట్వేర్ లో జరుగుతాయి, మీడియాలో జరుగుతాయి. మీడియాలో ఏ రంగంలో మనిషి అనేవాడు కొట్టుకుంటాడు. కొట్టుకున్నప్పుడు ఒకటి తప్పు, ఒకటి రైట్ ఉంటది. కానీ చాలాసార్లు ఏం జరుగుతుంది అంటే, తప్పున్నోడిది పై చేయి అవుతుంది, రివర్స్ కూడా అవుతుంది. కరెక్ట్. ఏమైనా జరగచ్చు. కరెక్ట్ కదా. ఇప్పుడు ఒక గొడవ కావచ్చు, ఇప్పుడు నేను మామూలు గొడవ కావచ్చు బయట, లేకపోతే ఇవాళ మీరు బయటకు వెళ్తున్నారు, ఇల్లు దాటి మీ గడప దాటి వెళ్తున్నారు. మీ రోజు బాగుండాలి, మీకు ఈరోజు కలిసి రావాలి, ఎవడు నాకు ఈరోజు గొడవ అవ్వాలి, దరిద్రంగా ఉండాలి, ఎవరు అనుకోరు కదా, బాగుండాలని అనుకుంటాం. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, మనిషి ఎప్పుడు కుడి కాలు బయట పెడుతున్నాడు. అవును, పెడతాం. కుడి కాలు పెడితే మంచి దారిలో వెళ్తాము అనుకుంటారు. కానీ ఏంటి, అప్పుడప్పుడు ఏంది, కొంతమంది మంచి దారిలో రాడు, పిచ్చి పిచ్చి దారిలో వచ్చేస్తారు. అప్పుడు మీరు కూడా పిచ్చి దారిలో వెళ్ళాలి, లేదా వాడిని మంచి దారిలో ఎదుర్కోవాలా. మనకు అర్థం కాదు, మంచోడిని ఏ దారిలో ఎదుర్కోవాలి. నేను మంచోడు, నాకు మంచోడు ఎదురు రావచ్చు. నేను చెడ్డోడిని, నాకు చెడ్డోడు ఎదురు రావచ్చు. మీకు పని అవ్వాలండి, మీకు ఎవరు ఎదురు వస్తారో మీకు తెలియదు. కానీ ఆ రోజు మీరు ఆ మనిషిని దాటాలి, ఆ దాటితేనే ఆ ఈవెంట్ సక్సెస్ఫుల్ అవుతుంది కదా. పాయింటా కదా, చెప్పండి. సో ఇలాంటి టైంలో మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఈరోజు ఇవాళ నాది ఎలా ఉంది. ఒక ఇంటర్వ్యూ తీసుకోండి, నువ్వు ఎంత చదువుకున్నావా, ఫ్యూచర్లో ఏం చదువుతావా, అవన్నీ అనవసరం. ఇవాళ ఆన్ దట్ మూమెంట్ ఈ రోజు నువ్వు ఎలా ఫేస్ చేస్తావు. మొదలు చాలా ఇంపార్టెంట్ అన్నిటికన్నా. ఏ గుడి ముందైనా విఘ్నేశ్వరుడు ఉంటాడు. మొదలు చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. అది మీరు ఏదైనా బైక్ జర్నీ ఉంది, కార్ జర్నీ ఉంది, ఇక్కడ నుంచి విజయవాడకు బయలుదేరుతున్నారు, కాకినాడకు బయలుదేరుతున్నారు, ముందు ఏం చేస్తారు, కొబ్బరికాయ కొడతారు కదా. సో మొదలు అనేది చాలా ఇంపార్టెంట్ మన హిందూయిజంలో, చాలా ఇంపార్టెంట్. సో మొదలుని ఎట్లా మనం జడ్జి చేయాలి అంటే, ఇప్పుడు నేను చెప్తాను మీకు, ప్రతి మనిషికి లోపల ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు కుడి కాలు పెట్టాలా, ఎడం కాలు పెట్టాలా అంటే, ఈరోజు మీ ఎనర్జీ ఏముంది అనేది మనం ఐడెంటిఫై చేసి, ఎలా ఐడెంటిఫై చేయాలి నేను చెప్తాను. యూ వెయిట్ జస్ట్. అకార్డింగ్ టు దట్ ఎనర్జీ యూ హ్యావ్ టు గో. అకార్డింగ్ టు దట్ ఎనర్జీ యూ హ్యావ్ టు గో. ఆ రోజు నీ మీద ఎనర్జీ నడుస్తుంది కాబట్టి నువ్వు అదే ఎనర్జీలో వెళ్తే బాగుంటది. ఎదురీత కొట్టలేవు కదా, అంత ధైర్యం లేదు నీకు. ప్రవాహంతోనే వెళ్ళు.
నీకు బాగుపడుతుంది, స్పీడ్గా వెళ్ళిపోతావు. ఎదురీత అవసరమా కదా? ప్రవాహంతో వెళ్ళు. కాబట్టి నేను ఇవాళ మీ ఎనర్జీ మీరు ఏంటో కనుక్కోవాలంటే చాలా సింపుల్. మీరు డోర్ దగ్గర నుంచుంటారు కదా, మీ ఎనర్జీ ఏంటి మీకు తెలియాలంటే చాలా సింపుల్. ఈ యొక్క వేలు ఇక్కడ ముక్కు కింద పెట్టండి. ఇలా ఇలా జస్ట్ బ్రీత్ అవుట్. రైట్ వస్తుందా లెఫ్ట్ వస్తుందా చెప్పండి నాకు. ఎలా? సింపుల్ గానా? జస్ట్ అండి, చాలా సింపుల్. వేలు పెట్టి మీరు ఇట్లా బ్రీత్ అవుట్ చేస్తే మీకు రైట్ నుంచి గాలి వస్తుందా లెఫ్ట్ నుంచి గాలి వస్తుందా అని తెలుస్తుంది. రైట్ నుంచి ఎక్కువ వస్తుంది. రైట్ నుంచి ఎక్కువ వస్తుంది కాబట్టి మీరు రైట్ పాదం బయట పెట్టాలి. లెఫ్ట్ నుంచి వస్తే మీరు లెఫ్ట్ పాదం పెట్టాలి. అప్పుడప్పుడు ఏం జరుగుతుందంటే 2 నాస్ట్రిల్స్ నుంచి వస్తుంది కాబట్టి ఏ నాస్ట్రిల్ నుంచి ఎక్కువ ఫోర్స్లో వస్తుంది ఆ అడుగు పెట్టాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రాణవాయువు మిమ్మల్ని ఏ డైరెక్షన్లో గైడ్ చేస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏం చేస్తారంటే గట్టిగా ఎక్సేల్ చేస్తారు, అప్పుడు 2 నాస్ట్రిల్స్ నుంచి గాలి వస్తుంది. అలా కాకుండా మీరు స్లోగా ఎక్సేల్ చేస్తే మీకు ఒక నాస్ట్రిల్ నుంచి అవుట్పుట్ వస్తుంది. దాన్ని బట్టి మీకు తెలిసిపోతుంది ఈ రోజు మీ ఎనర్జీ ఏంటి. కావాలంటే మీరు టెస్ట్ చేసి ట్రై చేసి చూడండి. 100% సక్సెస్ రేట్ గ్యారంటీ. ఏది మీది తప్పు ఉండొచ్చు, మీది కరెక్ట్ ఉండొచ్చు, కానీ ఈ రోజు ఎనర్జీని మీరు ఫాలో అవుతే మీరే విన్ అవుతారు. రైట్. అయితే రైట్ నాస్ట్రిల్ నుంచి ఇప్పుడు వచ్చింది, ఎక్కువ వచ్చింది. ఐ కుడ్ ఫీల్. సో అప్పుడు రైట్ లెగ్గే పెట్టాలంటే రైట్ లెగ్గే పెట్టాలి బయటికి వెళ్ళేటప్పుడు. కానీ దీనికి ఒకటి ఉంది నేను చెప్పేది. ఇప్పుడు మీరు ఈ రోజు మీరు తప్పు ఉన్నా గెలిచేది మీరు, కానీ అనుభవించాలి. కానీ ఈ రోజు మీకు గెలవడం చాలా ఇంపార్టెంట్ అండి. మీకు మీ ఫ్యామిలీకి తప్పదు అంటేనే మీరు ఆ పని చేయండి. మీకు లెఫ్ట్ నుంచి వస్తే తప్పని కాదు, మీరు రైట్, నేను చెప్పింది మీరు క్లారిటీగా అర్థం చేసుకోవాలి. లెఫ్ట్ నుంచి వచ్చిందా రైట్ నుంచి వచ్చిందా దాన్ని బట్టి మీరు అడుగు బయట పెడితే విన్ అవుతారు. లెఫ్ట్ నుంచి వస్తే లెఫ్ట్ లెగ్ పెడతాం అంతే. రైట్ నుంచి వస్తే రైట్ పెడతారు. కానీ నేను చెప్పేది ఏంటంటే మీకు మీరు కరెక్ట్ అయితేనే ఇవి పని చేస్తే కదా. మీరు రాంగ్ అయినా పని చేస్తాయి. రాంగ్ అయినా పని చేస్తే పర్యవసానాలు ఫేస్ చేస్తాం. కానీ ఇవాళ గెలిచేస్తావు నువ్వు. ఇవాళ నీ జాబ్ పోదు, వాడి జాబ్ పోతుంది. తప్పు నీదే ఉండొచ్చు, జాబ్ వాడిది పోతుంది, కానీ ఫ్యూచర్ లో నీకు ప్రాబ్లం వస్తుంది. సో ధర్మబద్ధంగా వెళ్ళాలి మనం. ఎండ్ ఆఫ్ ది డే ధర్మబద్ధంగా వెళ్ళాలి. కానీ ఇవాళ నువ్వు గెలవాలి. నీ ఫ్యామిలీ పరిస్థితి బాగాలేదు, నువ్వు తప్పు మార్గాన ఉన్నావు, కానీ నీ ఫ్యామిలీ పరిస్థితి బాగాలేదు, నువ్వు చచ్చినట్టు చేయాలి. డూ ఆర్ డై సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఏం చేస్తాం? ప్రతి మనిషికి వస్తుంది డూ ఆర్ డై సిచ్యువేషన్ అనేది. హీ హ్యాస్ టు ఫేస్ కదా. ఇప్పుడు కర్ణుడు అనేటాడు పాపాత్ముడు, ఫ్రాంక్ గా ధర్మ మార్గంలో వెళ్ళలేదాడు, లాస్ట్ లో ఫేస్ చేశాడు. కానీ మధ్యలో కూడా ఆటంకాలు వచ్చినప్పుడు ఇలాంటివి చేసి ఉంటారు, చాలా మంది చేసి తప్పించుకుంటారు. రావణాసురుడు కూడా లాస్ట్ లో ఫేస్ చేశాడు, కానీ దాని ముందు చాలా తప్పులు చేశాడు. అవి ఎలా దాటాలో వాడికి తెలుసు, చదువుకున్నాడు. ఇలాంటి మార్గాలు చాలా 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 చేశాడు. అందుకనే అన్ని తప్పులు చేసినా అక్కడ దాకా వచ్చాడు. కాబట్టి నేను చెప్పేదంటే తప్పు చేయకరా నాయన. సరే తప్పు చేశావు, ఇంకా మార్గం లేదు అంటే అప్పుడు ఇది బేసిక్గా అయితే ఎవరైనా, నేను చెప్పేది ఇవాళ కోర్టు కేసు ఉందా, ఇది ఉన్నదా అది ఉందా అని కాదు. మీరు పొద్దున్న అడుగు బయట పెడుతున్నారా, మీరు రైట్ నాస్ట్రిల్ పనిచేస్తుందా లెఫ్ట్ నాస్ట్రిల్ పనిచేస్తుందా దాన్ని బట్టి మీరు అడుగు పెట్టండి. తర్వాత రోజు చూడండి ఎంత బాగుంటుంది. మీరు రోజు బాగాలేకపోయినా కూడా మీరు దాన్ని ఫేస్ చేయగలుగుతారు. మీరు క్రైసిస్ లో అయితే వెళ్ళరండి, సిచ్యువేషన్ ఫేస్ చేస్తారు, సక్సెస్ఫుల్ గా ఫేస్ చేస్తారు. చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది మీకు మీ మీద. జీవితం అంటే ఏందండి, వాయువు. మీ వాయువు ఎటువైపు వెళ్తుందో తెలుసుకుంటే చాలు, దాని మించి ఏది లేదు. స్మార్ట్ ట్రిక్ కాదండి, మీరు టెస్ట్ చేయొచ్చు. దిస్ ఈస్ ద మోస్ట్ ఎసెన్షియల్ ట్రిక్, పవర్ఫుల్ ట్రిక్. చాలా జోక్ అనుకుంటారు జనాలు, మీరు ట్రై చేసి చూడండి. దిస్ ఇస్ వెరీ పవర్ఫుల్. నాట్ ఎట్ ఆల్ జోక్ అనేం లేదు ఇందులో. జస్ట్ న్యూ థింగ్. అంటే వాయువు బట్టి మనం మన గమనం ఎలా ఉండాలి అనేది వాయువు చెప్తుంది అనేది ఇట్స్ న్యూ థింగ్ ఫర్ మీ అట్లీస్ట్. సో నాకు ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. సో ట్రై చేయమంటున్నారు. నేను ఒకటి చెప్తాను, లారీ వెళ్ళి స్కూటర్ గుద్దినా, స్కూటర్ వెళ్ళి లారీకి గుద్దినా, స్కూటర్ కూడా విన్ అయ్యే ఛాన్సులు ఉంటాయి చాలా సార్లు. రెమెడీని ఎలా చేయాలి అనేది ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యి చేయాలి. అలానే జీవితంలో కూడా ట్రిక్స్ ఉంటాయి, అవి ఫాలో చేసుకుంటూ చాలా సునాయాసంగా మనం మన గమ్యాన్ని చేరుకోవచ్చు. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా, అంటే చాలా మీరు అన్నట్టుగా చాలా ఇంటెలెక్చువల్ ట్రిక్ ఇది. డెఫినెట్ గా దీన్ని ట్రై చేసి వాళ్ళ పనుల్లో విజయం సాధించాలి మన వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.